హాయ్ హాయ్ ఎట్లున్నారు? బాగున్నారా? యా, బ్లౌజ్తో మళ్ళీ వచ్చేసానండి. బ్లౌజ్ నెక్ చూపించడం కోసం అని చెప్పి పైన రిఫరల్ పిక్ ఇచ్చాను. కస్టమర్ వాళ్ళు అలాగే అడిగారు, అలాగే స్టిచ్చింగ్ చేశాను. ఇంకా ముందర ప్రిన్స్ కట్ ఇచ్చాను. హ్యాండ్ మోడల్ కూడా పంపించారు పిక్ మనకి. హ్యాండ్ మోడల్ కూడా అలాగే ఇచ్చేసాను. ఇంకా స్టిచ్చింగ్ ఎలా అనిపిస్తుంది? నీట్గా అనిపిస్తుందా అనిపించట్లేదా? నాకు ఒక కామెంట్ ద్వారా లేదా లైక్ ద్వారా అన్న చెప్పండి. బ్లౌజ్ పీస్ అయితే శారీ వచ్చేసి గ్రీన్లో ఉందండి. వాళ్ళు గ్రీన్కి బార్డర్ వచ్చేసి మనం చూసిన బ్లౌజ్ కలర్లో ఉంది. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా అది వాళ్ళ మమ్మీ శారీ అంట. పాపకి కావాలి, నేను 1 డే కట్టుకుంటా అని చెప్పి బ్లౌజు అర్జెంటుగా స్టిచ్ చేయించారు. ఫ్రంట్ నెక్ వచ్చి, బ్యాక్ నెక్ వచ్చేసి, హ్యాండ్స్ వచ్చేసి 3 రిఫరల్ పిక్ పంపిస్తేనే నేను స్టిచ్చింగ్ చేశానండి 1 డేలో. నెక్స్ట్ డేనే ఫంక్షన్ ఉంది, కావాలి అని చెప్పారు. అందుకోసం అని చెప్పి రిఫరల్ పిక్స్ పంపించండి, నేను దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసి ఇస్తాను అని చెప్పాను. అందుకే బ్యాక్ నెక్ కూడా రిఫరల్ పిక్ మీకు పైన అన్నీ పెడుతున్నాను చూడండి, ఏ మోడల్ ఎట్లా ఏంటి అని చెప్పేసి. కస్టమర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనకు కుట్టడం ఎంతసేపు అండి, చాలా ఈజీ అనిపిస్తుంది. మనమే సెలెక్ట్ చేసుకొని మనమే స్టిచ్చింగ్ చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది. అందుకే ఆ ఛాన్స్ నేను వాళ్ళకే ఇచ్చేస్తాను అనమాట. మీరే సెండ్ చేయండి నాకు పిక్స్, నేను దాన్ని బట్టి నేను 2 hours లేదా 3 hours నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పి, అందుకోసం అని చెప్పి వాళ్ళు పిక్స్ సెండ్ చేశారు. నేను 3 hours బ్లౌజ్ కుట్టి ఇచ్చేసానండి, విత్ హెమ్మింగ్తో పాటు. వాళ్ళు నెక్స్ట్ డేనే ఫంక్షన్ ఉండే కాబట్టి మనం ఆ డేనే ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి ఇచ్చేసాను. ఇంకా బ్లౌజ్ నీట్గా అనిపిస్తుందా మీకు? చూడండి ఒకసారి క్లియర్గా చూసి నాకు ఏదో ఒకటి చెప్పేసేయండి. థ్యాంక్ యూ.